welcome Hi Paradi and Rising Raju's team. బహుశా నేను బందర్లో చూసి ఉంటా నీ వంపులో నా కొంపలే నేనెప్పుడు వేశానులే జల్లో పువ్వు ఒళ్ళో నువ్వు మళ్ళీ నవ్వేదింకెన్నడు. అది మీ ఇంట్లో కుక్ ఉండాలిగా ఏది? మా ఆవిడ దానికంటే ఎక్కువ అరుస్తుందని అడిగి వెళ్ళిపోయింది అది. మీరు ఇలాగే మాట్లాడనుకోండి, నేను మా పుట్టింటికి పోతా. నేను మా ఊర్లో ఉన్న స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోతా. ఎందుకు? నేను తిరిగి రావడం కోసం తాయెత్తు తెచ్చుకుంటారా? ఇంతకు ముందు ఇచ్చిన తాయెత్తు బాగా పనిచేస్తుందని చెప్పడానికి. మీ అందంగా రెడీ అయ్యేది నీకోసమే కదా. అందం నీది. నీ అందం చూస్తే లాఫింగ్ ముద్ద కూడా గ్యాప్ లేకుండా ఏడుస్తాడే. ఇలాంటిదే ట్రాఫిక్ పోలీస్ ఫ్రీగా ఫోటోలు తీస్తున్నాడని రాంగ్ రూట్ లో అటు ఇటు తిరుగుతూ ఫోజులు ఇచ్చిందంట. ఈ మధ్య నాకు జీతం తెచ్చి ఇవ్వట్లేదు. ఏం చేస్తున్నారండి? జూబ్లీ హిల్స్ లో స్థలం కొన్నానే. చెప్పనే లేదు. ఏమండి ఒక్కసారి చూసేద్దామండి. నేనే సరిగ్గా చూడలేదే. రోజు కరెక్ట్ గా చూసే టైంకి నిద్ర లేపుతున్నావు. కళ మరి లేకపోతే కలలుగా ఏంటి? స్థలాలు కొనాలన్నా గృహ ప్రవేశాలు చేయాలన్నా ఆ టీములు వేరు, ఆ పేమెంట్లు వేరు. మీ బతుకు చెడా. అవునులే, హస్బెండ్ ఈజ్ హనీ వెన్ హీ గివ్స్ మనీ అన్నాడు ఒక మహానుభావుడు. అసలు భార్యలు అంటే మీ మనసులో ఏమనుకున్నారండి? భార్య అంటేనా? మనం గ్లాసు పగల కొట్టినప్పుడు ఎందుకు పగల కొట్టారు అని అడిగి, వాళ్ళు గ్లాసు పగల కొట్టినప్పుడు ఇక్కడ గ్లాస్ ఎవరు పెట్టారు అని అడుగు చూసావా? అది పెళ్ళం అంటే. ఇండియాలో ఎవ్వరికి అర్థం కాని వాటిల్లో జిఎస్టీ 2వ స్థానంలో ఉంటే పెళ్ళం 1వ స్థానంలో ఉంది. ఈ మాటలకేం తక్కువ లేదు. పెళ్ళై ఇన్ని రోజులైంది, మనకి పిల్లలు లేరు. దాని గురించి ఏమైనా ఆలోచించారా? నేనేమన్నా జెరాక్స్ మిషన్ పెట్టానంటే అడిగిన వెంటనే జెరాక్స్ తీసివ్వడానికి? అది కాదండి, నాకు 2 పిల్లలు పుడితే వాళ్ళని సుమ్మగారి జీన్స్ పరుగు పంపాలనుకుంటున్నాను. ఇంకా నయ్యం 40 మందిని కానీ నాశనం అయితే స్టూడెంట్స్ గా పంపుతానల్లా. పిల్లల గండం అనేది పబ్లిక్ ఎగ్జామ్ లాంటిదే. క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడికి ఈజీగానే ఉంటది, రాసేవాడికి ఏసీలో కూడా చెమట్లు పడతాయి. మనకి సంతానం లేదనే కదా మా నాన్న మా అమ్మ నాతో మాట్లాడి 10 ఏళ్ళు అవుతుంది. అంటే వాళ్ళు మాట్లాడకపోతే మన ఏం పోయిందే? మాట్లాడితే మాట్లాడతారు, లేకపోతే లేదు. బొక్క మనకెందుకు? మీ నాన్న ఉత్తరం రాశాడే. ఏంటండి? చదవండి. పిల్లలు లేరనే ఈ 10 ఏళ్ళు మీతో మాట్లాడలేదు. ఇప్పటికైనా మీకు పిల్లలు పుట్టారని అనుకుంటున్నాను. లేకపోతే ఆస్తి మొత్తం అనాథ శరణాలకి రాశాడు. చెప్పాను కదండి. నువ్వు ఎక్కువ చేయకే. మీ నాన్న పంపించిన ఉత్తరంలోనే కావాల్సిన మ్యాటర్ అంతా ఉంది. ఏముందండి? అనాథ శరణాలయంకి వెళ్ళి 2 పిల్లలను దత్తత తీసుకుని వాళ్ళు మన పిల్లలే అని చెప్తాం. ఆటోమేటిక్ గా ఆస్తి ఉంది. పిల్లలకి పిల్లలు నీ కోరిక కూడా తీరిపోద్ది. ఓకేనా? మా ఆయన బంగారు. ఇంతకీ అనాథలంటే ఎవరండి? అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానాన్ని అనాథలు అంటారు. ఇంతకీ ఏంటి? ఎవరు కనపడరేంటి? పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఇదేదో వృద్ధాశ్రమం అనుకుంటాను. వెళ్దాం పద. ఏమండి, ఇది అనాథాశ్రమే. తెలియక వెళ్ళిపోతున్నారు పాపం. ఏమండి, చిన్నప్పుడు నన్ను చెత్త కుండీలో పాడేచారండి. మరి నీ ఇలాంటి చెత్త కుండీలో కాక చెత్త కుండీలో వేస్తారంటారా? ఇంతకీ మిగతా పిల్లలందరూ అదేంటి, ఎత్తున్నారు. వీళ్ళు పిల్లల వీళ్ళంతా 10కి 20కి పీకలు కోసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు పిల్లలు ఏంటండి? అంత చీప్ క్రిమినల్ గ్యాప్ బాయ్. అసలు ఎవరండి మీరు? దేనికి వచ్చారు? మాకు సంతానం లేదండి, పెళ్ళై 10 ఏళ్ళు అయింది. బహుశా మా ఆయనలోని లోపం అనుకుంటా. చెప్పే మొత్తం చెప్పేందుకు సినిమాది హైపరాది అన్టోల్డ్ స్టోరీ అని క్యాప్షన్ పెట్టి ఏమంటే ఆ బాబు చూడండి ఎంత ముద్దొస్తున్నాడు. వీడి వల్లే చాలా మంది పిల్లలు అనాథలైనట్టున్నారు. వీడి అనాథ ఏంటి? ఎంత చక్కగా ఆడుకుంటాడు చూడండి. ఏంటి వాడా? ఇంత చిన్న వయసులోనే సైకిల్ ట్యూబ్ తో ఆడుకుంటున్నాడు అంటే పెద్ద అయ్యాక యూట్యూబ్ ఒక ఆట ఆడుకుంటాడు. బాబు, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్ని అవుదాం అనుకుంటున్నానండి. కోరుకోండి. పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోవాలి కానీ డాక్టర్లు అవ్వాలనుకోకూడదు. బాబు, మరి నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేను పెద్ద అయ్యాక రైటర్ అయ్యి మంచి అర్రా స్టోరీ రాద్దాం నీ అనుకుంటున్నాను. ఆటోబయోగ్రఫీ రాసుకోరు, ఆటోమేటిక్ అర్రర్ లాగే ఉంటది అది.
ఆంటీ నాకు వీడియో గేమ్ కనిస్తారా? ఏమండి అసలు వీడియో గేమ్ అంటే ఏంటండి? ఒక వీడియోలో కొంతమంది జీవితాలతో ఆడుకునే గేమ్ నే వీడియో గేమ్ అంటారే. బాబు మా ఇంటికి వస్తారా? నేను రాను, నీకు బొమ్మలు కొనిస్తా బాబు. నేను రాను. యూట్యూబ్ చూపిస్తాను. వాళ్ళు అలా చెప్తారాడు. నీకు సీడీలు, విసిడీలు, డివిడీలు చాలా ఉన్నాయమ్మా. వస్తా వస్తా. నేను కూడా రానండి. ఒరే భానుమతి గారి పాటలు మొత్తం ఆల్బమ్ చేసి పెట్టారా? సూర్యుడు పాట ఉంటుందా? ఉందండి. శ్రీ సూర్య నారాయణ మేలుకు. ఆంటీ మన ఇల్లు ఎంత బాగుందో. నేను ఆంటీని కాదమ్మా, ఈ నుంచి మీకు అమ్మని. ఏమండి మిమ్మల్ని ఏమని పిలవాలండి? దాన్ని అమ్మ అని పిలిస్తే నన్ను అమరేంద్ర బాబులు అని పిలుస్తామంటారా? నన్ను నాన్న అని పిలవాలి, తెలీదా? నానా ఆ. పక్కింట్లో ఎవరు లేరేంటి? నాన్న తింటానికి నాన్న రొట్టలేడంటే కొడుకు వచ్చి కట్లెట్ అడిగాడంట. నాకే లేదు ఈడ. నరుకుతున్నాడు ఇవాళ అది. ఏమంటే పిల్లడికి వాటర్ పడట్లేదండి. వాడికి గ్లూకోజ్ వాటర్ తప్ప ఏ వాటర్ పడవ 5 నిమిషాలకు ఒకసారి అవి ఇస్తుండు. నన్ను కనీసం ఒక ముద్ద తిను. నేను తిన్నాను. ఏయ్ తినరా. మసాలా లేని ఏ కూర నేను తిన్నాను. చూసారా? మసాలాలు చేసి చేసి మసాలా లేకపోతే ముద్ద కూడా తిరగదు వాడికి. కలిపండి, చదువుకోండి. చదువుకుంటున్నా, బుక్ తెచ్చుకోరా. రెండో ప్రపంచ యుద్ధం. ఒరే రెండో ప్రపంచ యుద్ధం ఎలా వచ్చిందిరా? అది కూడా తెలీదా నీకు? చాలా సింపుల్ రా. నువ్వంటే ఆ యుద్ధం జరిగేటప్పుడు దగ్గర ఉన్నావు కాబట్టి నీకు తెలుస్తుంది, వాడికి ఎలా తెలుస్తుంది? నాన్నగారు ఇందా నుంచి ఏంటండి ఏం అర్థం అవుతలేదు. ఏంటండి మీ ముగ్గురు నన్నే చూస్తున్నారు? ఈ క్రింది వాటిలో తేడాని గుర్తించండి అన్నారే. సర్లే మీరు చదువుకుంటారా. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. నీకు ఆకలేస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా. ఎక్స్ట్రాలు చేస్తే ఇనప కడ్డి కాల్చి పెడతా. నాన్నగారు ఈవిడేంటండి ఇలాగుంది? ఆవిడ మామూలుగా అమ్మాయిలకు సెల్ఫీ పిచ్చి కదరా. మన దీపావళికి చిచ్చుపడి దగ్గర కూర్చొని సెల్ఫీ దిగింది. అది కాలింది, ఇది పేలింది. నీకు లెక్క చెప్పనా? నా దగ్గర 5 ముద్దులు ఉన్నాయనుకో, నీకు 3 ముద్దులు ఇస్తే నా దగ్గర 2 ముద్దులు ఉంటాయి. వాళ్ళ నాన్న దగ్గర 4 పిడిగుద్దులను, అమ్మ దగ్గర 5 పేడ ముద్దలు ఉంటాయి. కొడితే పెడక ఇద్ది. నా వల్ల కావట్లేదు. ఒరే రాజు నీ డ్రెస్ భలే ఉందిరా, ఎక్కడ కొన్నా? మొన్న తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కాశీలో కొనుక్కున్నాను. నువ్వు వెళ్ళు. మా పడుకున్న టైం అయింది మాకు. వెళ్ళు. లేరంటారు, పడుకోండి. ఒరే నా సెల్ ఫోన్ నాకు ఇచ్చేరా. ఉండరా, 1 నిమిషంలో ఇస్తాను. 1 నిమిషంలో ఏం చేస్తావురా? హిస్టరీ డిలీట్ చేసిస్తాడు. నాన్నగారు అమ్మ పొద్దున్న రూపాయి కాసి ఇచ్చింది, ఎలా పెట్టుకున్నానో చూడండి. నువ్వెందుకు నాన్న పెట్టుకోవటం? 4 రోజులు అయితే 4 పెద్దలు కలిసి పెడతారు కదా. నాన్నగారు ఆ. నాకు నిద్ర వస్తలేదు, ఏదైనా కథ చెప్పండి. అబ్బా ఏం కథలు చెప్తాంరా? నీకేమో రాజకోట రహస్యం కావాలి, వీడికేమో సృష్టి రహస్యం కావాలి. సరే ఒక కథ చెప్తానండి. ఒక రాజుకి 2 కూతుర్లు. వాళ్ళ పేర్లు? ఒక దాని పేరు గీతాంజలి, రెండో దాని పేరు శ్రద్ధాంజలి. పడుకో. ఏమంటే ఈరోజు మా నాన్నగారు వస్తున్నారండి. మీ నాన్న వస్తున్నాడా? అవునండి. మా మామయ్య అంటే మీకు తాతయ్య అవుతాడు. వాడు రాగానే తాతయ్య తాతయ్య, ఓకేనా? నేను చూసుకుంటాను తాతయ్య గారు. అల్లుడు 10 అంతస్తుల మేడ పునాదులతో సహా లేసి వచ్చినట్టుంది. వీళ్ళని చూస్తుంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయినట్లున్నారే, మీ పిల్లలు కాదే. నువ్వు మాత్రం మంచాలకు నవార్లు వేసుకునే వాళ్ళగా ఉంటావు. నాకు మామయ్య అవ్వాలా? ఏంటని ఈ మధ్య సరిగా నడవలేకపోతున్నారు? ఈ మధ్య కొంచెం తగ్గాలావా? ఎంత తగ్గినా గీతా సింగ్ హర్భజన్ సింగ్ అయిద్దా? ఈ సంవత్సరం నాకు బట్టలు తీసావా? నిన్నే నీ కోసం ఒక చొక్కా తీసా. వాడు ఎవడో ఇనోవా కారుకి కవర్గా అడిగాడు, ఇచ్చేసా. మీ పోలికలు పిల్లల పోలికలు అలాగలేవే. ఊరుకోండి మామయ్య గారు, మీకు మీ అమ్మాయికి పోలికలు ఉన్నాయి. అమ్మాయి మొత్తానికి నా ఆశ నెరవేర్చావు. ఈ ఆస్తి అంతా కూడా ఏమండి ఈ పిల్లలు మా పిల్లలండి, నా పిల్లలు నాకు కావాలండి. అంటే మీ సంతానం కాదనమాట. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను, ఆస్తి మొత్తం అనవసరం. మామయ్య గారు నాన్నగారు మా కోసం బొమ్మలు కొన్నారు కదా, అన్ని తీసుకెళ్ళమంటారా? మీరు వెళ్ళినప్పుడు బొమ్మలు మాకెందుకు బొక్కలేదు?
మీ బతుకు చెడ. మనకే పిల్లలు ఉంటే ఇంత జరిగేదా? ఇప్పుడు అత్యాశకు పోయి ఏం చేస్తాం చెప్పండి? మన డబ్బులు మనకు ఉంటాయి కదా ఇంట్లో, అత్యాశ మనకెందుకు? ఆస్తులు రాకపోతే ఏమైంది? మొత్తం పోయింది. ఏమంటే ఏందని ఉండేది? లోపల బీరువా ఖాళీ అయిపోయిందండి. ఖాళీ అవ్వకపోవడం అంటే ఈనాటి ముఖ్యాంశాలు: చిన్నపిల్లల వేషాలతో వచ్చి ఇంటిని దోచుకుంటున్న దొంగలు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంతో ఉండాలి. రోజా గారు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు నవ్వటానికి. నవ్వి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ నవ్వుదామంటే ఎక్కడ పంచల వర్షం. బావగారికి అయితే అసలు చాలా బాగుంది. అసలు ఇది బాగుంది, ఇది బాగాలేదని చెప్పడానికి కూడా లేదు. సూపర్ గా ఉంది. బాబు గారు, యూజువల్ గా నేను కంటెంట్ చూస్తాను, కామెడీ కూడా చూస్తాను. అసలు కంటెంట్ గురించి మర్చిపోయా, కేవలం మీ డైలాగులకే నేను అసలు చంపేసావా. అది సూపర్.